క్రమశిక్షణ సాధన లేకపోతే ఎలాంటి ఉపద్రవం వస్తుందో తెలుసా? చక్కటి ఉదాహరణలతో. సమున్నతమైన స్థాయిలో నిలబడాలి అంటే ఒక్కొక్కసారి అతని ఐశ్వర్యాన్ని కూడా త్రోసిపుచ్చి సాధన చేయవలసి ఉంటుంది. ఉదాహరణకి ఇవాళ భారతదేశంలో అత్యంత గొప్ప ఐశ్వర్యవంతుల్లో టెండూల్కర్ ఒకడు. ఆయన కోరుకుంటే ఆయనకి దక్కనటువంటిది ఏమీ లేదు. ఇవాళ ఏ పార్టీ అయినా సరే అతను ఎంపీగా నించుంటాను అంటే బహుశా ఏకగ్రీవంగా ఎన్నికవ్వగలడు. అటువంటి వాడు 36 ఏళ్ల వయస్సులో 50 ఓవర్లు స్టాండ్ బై లేకుండా పరిగెత్తి 200 రన్స్ కొట్టి నాట్అవుట్గా నిలబడిపోయాడు అంటే టెండూల్కర్ క్రికెట్ని కాదు, టెండూల్కర్ వెనక ఉన్న సాధన చూడండి. అతను ఎంత కష్టపడకపోతే ఎండలో ఒక రోజంతా నిలబడగలడు, వడదెబ్బ తినకుండా. అంత పరుగెత్తగలుగుతున్నాడు అంటే అతను ఎంత పరిశ్రమ చేసి ఉంటాడు. ఏ సాధన లేకుండా కీర్తి రాదు. ఏ సాధన లేకుండా అత్యున్నతమైన స్థాయిలో మీరు కూర్చోలేరు. కూర్చున్నా అది ఒకరోజు కూర్చోగలరేమో. ఎక్కడ సాధన ఉందో, ఎక్కడ నిరంతర పరిశ్రమ ఉందో, ఎక్కడ లక్ష్యం ఉందో, ఆ శుద్ధి ఉందో అటువంటి వాడు మాత్రమే దాన్ని పొందగలడు. పరమేశ్వరుణ్ణి పొందాలి అనుకున్నవాడు శరీరాన్ని పెట్టుబడిగా పెట్టి పరమేశ్వరుడన్న లాభాన్ని పొందాలి. వ్యాపారస్తుడు వ్యాపారం చేసే ముందు తన దగ్గర ఉన్న డబ్బుతోనే వస్తువులు తెచ్చుకొని పెట్టి అమ్మి లాభం సంపాదించాలి. నువ్వు ఈశ్వరుని చేరాలనుకున్నా, ఇంకొకటి పొందాలనుకున్నా ముందు పెట్టుబడి పెట్టవలసింది ఈ శరీరాన్నే. నువ్వు 4ంటికి లేవలేవు, నువ్వు కొంతసేపు వేసుకున్న ఒకే ఆసనంలో అలా కూర్చొని ఉండలేవు, నువ్వు సాధన చేయలేవు, నువ్వు కొంతసేపు వెన్నుపాముని నిఠారుగా పెట్టి జపం చేయలేవు, సంధ్యావందనం చేయవు, నీకు ఒక శ్లోకం రాదు, నువ్వు ఒక పుస్తకం మంచిది కొనుక్కోవు, ఒక పుస్తకం చదవవు, 4 మంచి మాటలు చెప్పవు, ఆదర్శవంతంగా బ్రతకవు, త్యాగం చెయ్యలేవు, నీకున్న దాంట్లో చటుక్కున పరిస్థితి ఆర్తితో ఉన్నవాడు అని గుప్తంగా ఒకరికి ఇవ్వలేవు. దేని చేత ఈశ్వరుడు నిన్ను సమున్నతమైన స్థాయిలో కూర్చోబెట్టాలి? దేని విషయంలో సాధన ఉంది? ఇన్ని గంటలకి పడుకుంటానని పడుకోగలవా? ఇన్ని గంటలకి రోజు నిద్ర లేస్తానని లేవగలవా? రోజు ఇంత జపం చేస్తానని చేయగలవా? నేను ఈ విషయాలు ఎప్పుడూ ధారణలో ఉంచుకొని ఇలా ఎప్పుడు ధర్మ పక్షపాతినే ఉంటానని నిలబడగలవా? ఏదో ఒక లక్ష్యంలో శుద్ధి సాధన ఏది? అసలు లక్ష్యం లేదు, లక్ష్యం కొరకు సాధన లేదు. ఈ రెండూ లేకుండా ఎలా నువ్వు ఒక సమున్నత స్థాయిలో నుంచుంటావు? మేడపైకి ఎక్కడానికి ఒక నిచ్చెన ఉంది, నువ్వు నిలబడతావు తప్ప నిచ్చెన ఎక్కవు. నీకు ఈ కాలు తీసి నిచ్చెన మీద వేసి రెండో చేతులతో నిచ్చెన పట్టుకొని పూర్తిగా పైకి ఎక్కలేవు. ఇలా సాధన చేసి నిచ్చెన పైకి ఎక్కి చేరుకుంటే సమస్తాన్ని చూసి నువ్వు సంతోషంగా ఉండగలవు. నిచ్చెన ఇక్కడుంది, మేడ పైన ఉంది, నువ్వు మాత్రం ఒక మెట్టు ఎక్కడానికి కాలు తీయవు. నువ్వేలా చేరుతావు పైభాగానికి? ద్రోణాచార్యుడి మట్టి విగ్రహాన్ని పెట్టుకుని ఏకలవ్యుడు ధనుర్విద్యను నేర్చుకోలేదా? మహాత్ములు ఉన్నారు, నువ్వెక్కడ తీసుకున్నావు స్ఫూర్తిగా? నువ్వు సాధన చేస్తే గురువుల అనుగ్రహం వర్తిస్తుంది, గురువుని ఈశ్వరుడు పంపుతాడు, అక్కడ పాత్రత ఉంది, వెళ్ళు అని ఈశ్వరుడు గురువు గారిని పంపి తీరుతాడు. శుభం భూయాత్. అందరూ జై శ్రీరామని కమెంట్ పెట్టండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.